రాత్రి 1 గంట ఉంటుంది సార్. డోర్ తెరిచే శబ్దం వినపడింది. గబుక్కన నేను లేచి చూస్తే మేడం విచిత్రంగా నడిచి వెళ్తున్నారు. ఈ ఫైల్ కొంచెం బాగా చూడండి సార్. ఆ అమ్మాయి గురించి ఆ చుట్టుపక్కలంతా ఆరా తీసాం సార్, కానీ ఆ అమ్మాయికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు సార్. సార్, ఆ రోజు నేను బాగా నిద్రపోయాను సార్. గాలి బలంగా వీస్తుండడం వల్ల లేచి కిటికీ మూసొద్దామని వెళ్ళాను సార్. అప్పుడే ఆ అమ్మాయి విచిత్రంగా నడుచుకుంటూ వెళ్ళడం చూశాను సార్. నాకెందుకు ఈ మాలిని కేస్ వెల్ ప్లాన్డ్ యాక్సిడెంట్ అనిపిస్తుంది. సార్ టోటల్గా 213 కేసులు సార్. మొత్తం 213 కేసులు. అందులో మిస్సింగ్ అని ఫైల్ అయ్యి యాక్సిడెంట్ అని క్లోజ్ అయిన కేసులు మాత్రం 73. మరి మిగతా వాళ్ళు? ఇదంతా నా స్టేషన్లో వాళ్ళకి తెలియదు అనుకుంటే నాకంటే మూర్ఖుడు ఉండడు. ఇంత పెద్ద క్రైమ్ ఈ సిటీలో జరుగుతుందంటే దీని వెనక ఉన్నవాడిని ఖచ్చితంగా నేను ఈజీగా చేరుకోలేను. ఎవడు వాడు? ఎవడు? ఈ ప్రశ్నే నన్ను ఈ కేసుని స్పీడ్గా విచారించేలా చేసింది. శ్రీను ఎందుకు హఠాత్తుగా నన్ను కలవడానికి రావాలి? అంటే సెల్వాకి కేసు గురించి ఏదో తెలుసుండాలి. ఆ విషయం ఏంటో నేను తెలుసుకోవాలంటే శ్రీనును నేను వెంటనే కలవాలి. రేయ్ ఆగురా! సార్, పనికి మాలిన చెత్తనంతా ఎందుకు గెలుగుతున్నావు? నీకు ప్రాణాల మీద ఆశ లేదా? సార్, ఎస్పీ సన్ నరేష్కి యాక్సిడెంట్ అయింది సార్. అతన్ని వినయ్ హెల్త్ కేర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు సార్. కొన్ని సందర్భాల్లో మనం ఊహించిన సమయాల్లో మనకేం కావాలో కాలమే నిర్ణయిస్తుంది. అలా నాకు జరిగిన మంచి ఏంటంటే నరేష్ని నా ఫ్రెండ్ వినయ్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడమే.
మిస్ నరేష్ ఏ ఫ్లోర్? I will check 1 minute. ఓకే. Sir, it's ICU, 7th floor. ఓకే. మామా వాట్ సర్ప్రైజ్. ఆ కుర్రాడు ఎలా ఉన్నాడు? ఎవరు? నరేష్. అదేగా చూశాను. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. ఫార్మాలిటీ కూడా హాయ్ చెప్పకుండా పోలీసు వాళ్ళ ముందు వచ్చి నిలబడ్డావు. రే, దిస్ ఇస్ వెరీ మచ్ సీరియస్ కేస్. నువ్వు అనుకుంటున్నట్టుగా సాధారణమైన కేసు కాదు. ఏమైంది? ఈ అబ్బాయి కళ్ళు తెరిస్తేనే ఈ కేసులో నాకు చిన్న క్లూ దొరుకుతుంది. ఓ, తలకి బలంగా గాయమైంది. బ్లడ్ కూడా చాలా లాస్ అయింది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. కానీ నేను ఎంక్వైరీ చేయాలంటే 2-3 రోజులు పడుతుంది. ఐ హ్యావ్ టు కీప్ హిమ్ ఇన్ అబ్జర్వేషన్. సో హీ షుడ్ బి ఆల్ రైట్ బై దెన్. ఎస్పీ కొడుకుని కిడ్నాప్ చేశారంటే నాకు ఇది సాధారణ నెట్వర్క్ అనిపించట్లేదు. ఆ కుర్రాడి ప్రొటెక్షన్ కోసం ఇద్దరు కానిస్టేబుల్ని పంపిస్తాను. నీ పర్మిషన్ లేకుండా ఎవరు ఐసీయూలోకి రాకూడదు, పోకూడదు. ఓకే, నేను చూసుకుంటాను. నాకు అప్డేట్ చేస్తూ ఉండు. వెళ్తారా? సార్ ఇదే సార్ యాక్సిడెంట్ జరిగిన చోటు. అబ్బాయికి యాక్సిడెంట్ అని ఎవరో అన్నోన్ పర్సనే సార్ కాల్ చేసి చెప్పారు. విచారించి చూస్తే ఎవరు చూడలేదంటున్నారు సార్. లారీతో గుద్దినట్లుగానే కనపడుతుంది సార్. పక్కనున్న హోటల్లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే పొద్దునుంచి ఒకే ఒక లారీ అసలు ఇటువైపు వెళ్ళింది. 10ంటికి లారీ హోటల్ని క్రాష్ చేసింది. కానీ మనకు కాల్ వచ్చిన టైం 9:50కి సార్. ఓకే, థ్యాంక్ యూ. సీసీటీవీ ఫుటేజ్ నేను చెక్ చేసింది కాక 30 minutes బిఫోర్గా చూపించు. చూపిస్తాను సార్. సార్ అదే సార్. మార్క్. ఒకటి. అరుణ్, అది ఫోటో తీయండి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. కంట్రోల్ రూమ్, నేను చెప్పేది ఒకసారి చెక్ చేయండి. AP 757105 ఒక బ్లూ కలర్ టిప్పర్ లారీ నిర్దోల్ జంక్షన్ దాటి విజయవాడ హైవే మీద వెళ్తుందని ఇన్ఫర్మేషన్. ఒకవేళ అలా క్రాస్ అయ్యింటే ఎన్ని గంటలకు క్రాస్ అయిందో చూసి క్లియర్గా చెప్పండి. గాట్ ఇట్? వాడి ఫొటోస్ని అన్ని స్టేషన్స్కి పంపండి. వాడి మీద కేసులు, FIRలు ఏమైనా ఫైల్ అయ్యాయని చెక్ చేయండి. నిర్దోల్ జంక్షన్ మీదుగా వెళ్ళే ఏ లారీ అయినా సరే పేపర్లు కరెక్ట్గా లేకపోతే అలో చేయకండి, హోల్డ్ చేయండి. ఎస్ సార్. ఇంకో 1 hourలో వాడు నాకు కావాలి. గాట్ ఇట్? కనుగప్పి తిరుగుచుండే గుంట నక్క ఒకటి అలిగి సొలుపు లేని ఆటవాడి లేడా చరిత్రరా ఇది పెద్ద చరిత్రరా ఒకటే అలుపు సొలుపు లేని ఆటవాడి లేడా కనుగప్పి తిరుగుచుండే గుంట నక్క ఒకటి అలుపు సొలుపు లేని ఆటవాడి లేడా చరిత్రరా ఇది పెద్ద చరిత్రరా ఒకటే అలుపు సొలుపు లేని ఆటవాడి లేడా